రావు గారి జన్మదిన సందర్భంగా వచ్చిన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. రావు గారి గురించి మీ అందరికీ కూడా పర్సనల్గా పరిచయాలు ఉండొచ్చు, పర్సనల్గా మీకు తెలిసిన స్టోరీస్ మీకు ఉండొచ్చు. నేను 88 నుంచి వారికి వెనక తిరిగిన వాడిని. రావు గారు నిజంగా మనస్ఫూర్తిగా రైతుకు, స్పెషలీ లేయర్ రైతులకు మంచి చేయాలన్న మనసులో ఆయనకు చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఎన్ఈసిసి 82లో పెట్టిన దానికి ముందే సుధాకర్ గారికి తెలిసి ఉంటుంది, ఎగ్ బ్యాంక్ అని పెట్టారు. రైతులకు మార్కెటింగ్కు వీలుగా ఉండాలని ఆయన బషీర్బాగ్లో ఎగ్ బ్యాంక్ అని పెట్టి, ఎగ్ బ్యాంక్ ద్వారా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎగ్ బ్యాంక్ ద్వారా రైతుల గుడ్లు మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు బయట దేశాలు ఎక్కడ చూసుకున్నా కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కు రైతుకు 35% నుంచి 40% ఎక్కువ రాదు. పాకిస్తాన్ అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి, నేపాల్కి ఎక్కడ తీసుకున్నా కానీ ఎవరికి కూడా మన దేశంలో ఉన్నట్టుగా 70-75% అంటే కన్జ్యూమర్ ఇచ్చే రూపాయికు 70-75% రైతుకు అందుతుంది. బయట ప్రపంచంలో ఎక్కడైనా తీసుకుని, అమెరికా తీసుకుని, యూరోప్ తీసుకుని, ఎక్కడ తీసుకున్నా కానీ 30-40% కంటే ఎక్కువ ఉండదు. రైతు నిలబడాలి అంటే రైతు తన ధర నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ రైతు నిలబడలేదు అన్నది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాడు. దానికే ఎగ్ బ్యాంక్ అనే ఎక్స్పెరిమెంట్ అనుకోండి, ఎన్ఈసిసి పెట్టడం అనుకోండి. కానీ వారు ఎంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేవాడు అంటే వారు ఏది చెప్పినా కానీ తూచా తప్పకుండా ఫార్మర్స్ అనుకో ఉండేవాడు. ఎన్ఈసిసి సక్సెస్ఫుల్ కారణం ఎందుకంటే డబ్బు కాదు, ఇంకేది కాదు, ఓన్లీ బికాస్ రైతులు ఆయన చెప్పారంటే మాట దాట సమస్య లేదు. ఆ పద్ధతిలో ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఎన్ఈసిసి మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. ఎన్ఈసిసి సక్సెస్ఫుల్ చేయగలిగాము. 2-3 ఇన్సిడెంట్స్ నాకు గుర్తున్నాయి, చెప్తాను. ఒకటి 89లో మేలో మేమంతా ట్రేడర్స్తో అప్పుడు ఏదో మాట్లాడి రేటు మినిమం రేట్ ఇంత అనుకున్నాము, 45 పైసలు పెట్టేసాం. పెట్టేసిన తర్వాత మళ్ళీ ట్రేడర్ వచ్చి లేదు సార్, లాభం లేదు సార్, రేటు కుదరదు సార్, తగ్గించాలి సార్ అని అప్పుడు ఏదో 42 నుంచి 41, 45 నుంచి 44 ఒక పైసలు తగ్గించాం. రోజు రావు గారు అడిగేవాడు, ఇవాళ రేట్ ఎంత, మార్కెట్ ఎట్లా అన్నా, లేకపోతే జగత్తా కన్నా ఖచ్చితంగా కనుక్కునేవారు. ఆయనకు ఇట్లా తగ్గించామని తిరగానే వెంటనే ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ వచ్చాను. ఫ్లైట్కి వచ్చి ఇవాళ మీరు మార్చండి, తగ్గించే సమస్య లేదు అని మమ్మల్ని మళ్ళీ రాత్రి పంపించే డెక్కన్ క్రానికల్కు 8 గంటలకు. మేము అన్నాం సార్ కుదరదు సార్ ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పబ్లిష్ చేసేసారంటే నథింగ్ డూయింగ్.
ఒక్కసారి అనుకున్న తర్వాత ఆ రేటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మార్చడానికి వీల్లేదు. మీరంతా నిర్ణయానికి వచ్చారు, ట్రేడర్స్ మాట్లాడు ఒక రేటు అనుకున్నాం, మళ్ళీ మాట్లాడి ఇప్పుడు రాత్రి 8 o'clock సుబ్బరాజు గారు వాళ్ళంతా మాట్లాడుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి అన్నారు. మళ్ళీ వెళ్ళి చేయించారు. ఇలాగే ఒకసారి మీటింగ్ లోపల ట్రేడర్స్ ఎప్పుడు మీకు అప్పుడు యావరేజ్ ప్రైస్ ఉన్నప్పుడు ట్రేడర్స్కు ఎన్ఈసీస్కి ఎప్పుడు డిస్ప్యూట్ ఉండేది. ఇప్పుడు రేటు తగ్గించమని సుల్తాను, బాబుబాయి, తర్వాత మహబూబుడు వచ్చి గంటలు కూర్చున్నాడు. ఇట్లాగే వస్తున్నప్పుడు రావు గారు వచ్చారు. వాళ్ళు ఏదో అట్లాగే మాట్లాడుతున్నారు. రావు గారు ఇట్లా మధ్యలో స్టేజ్కి వచ్చారు. मैं बोल रहा हूँ और कुछ नहीं, यही रेट है, కర్ణాటకలో లేదా జాబ్, ఈ పద్ధతిలో మాట్లాడారు. అంటే ఆయన మాటకు రైతులన్నా సరే, ట్రేడర్స్ అన్నా సరే గౌరవం అనండి, భయం అనండి, ఏమనండి అంత ఖచ్చితంగా ఉండేది. ఒకసారి ఆయనకు వచ్చిందని ముందు అసలు మమ్మల్ని ఎన్నిసార్లు క్లాస్ మీకేవారు, ఎందుకు రేటు మీరు పెంచలేకపోతున్నారు, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అంటే ఏదో మేమేదో చెప్పబోతే సాధకవాదం కూడా ఆయన దేనికి ఒప్పుకున్నాడు కాదు. రైతులు మీరు వెనక్కున్నప్పుడు 100% మీరు మోటివేట్ చేయగలిగితే ఏ రేట్లోనే మీరు చేయడానికి వీలుంది. మీలో ధైర్యం లేక మీరు రేటు తగ్గించిన పెంచడం లాంటివి చేస్తారు తప్పించి, నిజంగా రైతులు మీతో సపోర్ట్ లేకపోతే చెప్పండి, నేను వస్తా. ఏ రైతు చేయకపోతే చెప్పండి, నేను వచ్చి వాళ్ళతో రైతు కన్విన్స్ చేస్తాను. ఎన్ఈసీసీ పదవిలో ఉన్నప్పుడు మీ బాధ్యత మీరు చేయవలసిందని చాలాసార్లు డెఫినెట్గా పిలిచి మాట్లాడి ఆయన 24 గంటలు రేటు గురించి ఆలోచించేవాడు. అట్లాగే విజయవాడలో డీప్ లీటర్ ఫార్మ్స్ అక్కడ టైంలో ఉండేది. డీప్ లీటర్ ఫార్మ్స్ గుడ్లు ఎత్తడానికి ట్రేడర్లు చాలా వెనకాడారు. ఎందుకంటే మురికి గుడ్లు సార్ పోవు సార్ ఆ ఆలోచనతోనే అప్పుడు ఎగ్ పౌడర్ ఫ్యాక్టరీ పెట్టారు. ఆ కాలంలో అప్పుడు 42-43 కోట్లు అయింది. పెట్టిన కారణం ఓన్లీ బికాజ్ డీప్ లీటర్ గుడ్లు వాళ్ళకి మార్కెట్ చేయలేకపోతున్నారు. ఏదో రకంగా దాన్ని మన ఎగ్ పౌడర్ ఫ్యాక్టరీ నుంచి చేసి ఎగ్ పౌడర్ బయటికి పంపిస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేశాం. అంటే తర్వాత అది మారింది. అది డీప్ లీటర్ గుడ్లు మంచి చేయడానికి వీల్లేదు, అది కూడా హై క్వాలిటీ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యా. కానీ ఆయన పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా రైతులకు హెల్ప్ చేయాలి. సో ఎప్పుడు ఆలోచించినా రైతులకు ఎగ్ రేటు రావడం కోసం ఆయన బాగా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాళ్ళు. మనం అంతా కష్టపడితే వస్తుందని ఆ పద్ధతిలో పనిచేసేవాళ్ళు. వెనక వాళ్ళు కూడా ఆ పద్ధతిలో మోటివేట్ చేసేవాళ్ళు. ఆయన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకు ఇండస్ట్రీకి స్టేటస్ రావాలి అంటే పాలసీ మేకర్స్ ఢిల్లీ అనుకోండి, ఎంపీ అనుకోండి, మినిస్టర్స్తో మనకు ఖచ్చితంగా అక్కడ రికగ్నిషన్ రావాలని ఎన్ఈసీసీ మీటింగ్ ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఢిల్లీలో పెట్టేవాడు. సుధాకర్ గారు గుర్తు ఉంటుంది. నితీష్ కుమార్ గారు ఇప్పుడు సీఎం, ఆ టైంలో నితీష్ కుమార్ గారిని మీటింగ్ పెట్టారు. అలా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మా ఎన్ఈసీసీ సంస్థ ఉంది అని. సోమరాజు గారు నిలబడేవాళ్ళకి చూడంగానే అనుకున్న గౌరవం వచ్చావు, పంచకట్టుకొని ఉండేవాళ్ళు కదా. ఇక ఈయన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి మహిళా గారు నమ్మకాలు ఇట్లా ఆల్ ఇండియా గర్చా గారిని చూపించి పంజాబ్ అంటే కూర్చున్న వాళ్ళు కూడా పాలసీ మేకర్స్కు ఇది ఆల్ ఇండియా సంస్థ, వీళ్ళ వెనక దాదాపు 25 మంది ఉన్నారు అన్న భావన క్రియేట్ చేయడానికి 3 months ఖచ్చితంగా పెట్టాడు. ఢిల్లీ వెళితే 10 రోజులు ఉండేవాడు. ఆ 10 రోజుల పని పొద్దునుంచి సాయంకాలం దాకా సెక్రటరీ వెళ్ళడము, సెక్రటరీస్ కలవడము, మినిస్టర్ కలవడము, బ్రీఫ్ చేయడము, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము, ప్రాబ్లం గురించి సొల్యూషన్ అనడము. ఎగ్ బోర్డ్ అనేది అప్పుడే అడిగారు, మాకు పౌల్ట్రీ కావాలంటే ఎగ్ బోర్డ్ రావాలి, ఎగ్ బోర్డ్ వస్తే కానీ మాకు రికగ్నిషన్ రాదు, మీరు ఎగ్ బోర్డు సృష్టించండి అని చెప్పి. ఇండియాకు వరల్డ్ మ్యాప్లో మనకు రికగ్నిషన్ ఓన్లీ ఐఈసీ కాన్ఫరెన్స్ 91లో పెట్టారు. సో ఆయనకి ఎప్పుడు విజన్ ఎంత విజన్ అంటే రాబోయే 40 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి ఏమి అవసరం ఉంటుందన్నది ముందుగానే ఆయన మనసులో వచ్చేసేది. ఇట్లా చేయాలి మాకు అందరూ చెప్పాడు, మీకు ఏం తెలుసు చూడు రాబోయేటాలు ఎట్లా ఉంటుంది. బ్రాయిలర్ ఇండస్ట్రీ ఆ టైంలో లేనేలేదు. అంటే చెప్పాడు, సార్ మీరు లేయర్ ఏం లేదు, ఇప్పుడు రాబోయేటోళ్ళు చూడండి బ్రాయిలర్ ఎట్లా ఉంటుందో, ఎంత ముందుకు వెళ్తుంది చూడండి, బ్రాయిలర్ ఇంకా 10 పరిగెత్తుంది, ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ కాండి అని మమ్మల్ని అందరూ బీట్ చేసేవాడు. అంటే ఆయన విజన్ అంటే వరల్డ్ అంతా తిరిగేవారు ఆయన, జగపతిరావు గారు. ప్రాబ్లం ఆయనకి ఐడియా ఉంది, కానీ దాంతోపాటు ఇండియాకి ఏం కావాలి 24 గంటలు అదే ఆలోచన. మనకి ఇండియాకి ఏం తీసుకురావాలి, పౌల్ట్రీకి మనం సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, వరల్డ్ మ్యాప్లో నెంబర్ 1 ఉండాలి. అప్పుడు మాకంతా అనిపించింది మనం ఇంకా 200 కోట్లు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఎట్లా మాట్లాడంటే అసలు ఇదేం లేదు చూడండి, ఇంకా ఎంత పరిగెత్తాం మనం, ఇంకెంత ప్రొడ్యూస్ చేస్తాము, మీ పర్ క్యాపిటల్ గుడ్లు ఇప్పుడు 20 ఉన్నాయి, దాదాపు 100 కూడా వెళ్ళిపోతాం మనం. ఆ పద్ధతిలో ఆలోచించాం. సో ఆ పద్ధతిలో ఆలోచిస్తూ ఆ పద్ధతి ప్లానింగ్ కూడా ఉండేది. అన్నిటికన్నా ముఖ్యం ఆయనకి ఎంతసేపటికి ఫార్మర్కు మంచి రేటు రావాలని స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు. అందుకే అప్పుడు బ్రోమార్క్ సృష్టించారు. బ్రోమార్క్ ఒడ్లే పెడితే లాభం లేదు, షాపులు పెట్టాలని షాపులు ఎస్టాబ్లిష్ చేయమన్నారు. సో ఇవాళ మనం చేసే పనులు నేను చెప్పేదాన్ని కూడా 92, 94లో అంటే దాదాపులో 30 ఏళ్ల కింద ఆయన ప్లాన్ చేసి అన్నీ చేశారు. సార్ రావు గారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. రావు గారు లాంటి వాళ్ళు నా ఉద్దేశంలో 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో నా ఉద్దేశంలో వస్తారు.
వారు రావడం వల్ల ఇండియాకు పౌల్ట్రీలో ఒక రకమైన స్టేటస్ వచ్చింది. మన ఫార్మర్స్కి అంతా ఒక ముందు సైకిల్లో మోటార్ సైకిల్లో తిరిగే వాళ్ళకి ఇప్పుడు మనం ఏమైనా కార్లో తిరుగుతున్నామంటే 99% రావు గారే వారి ఆలోచనలు వారి ప్లానింగే నా ఉద్దేశం మనకు తోడ్పడుతుంది. అటువంటి రావు గారు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మన ఇండస్ట్రీకి వారి ఆశీర్వచనం ఉంటుంది. రాబోయే సంవత్సరాలు కూడా ఇలాగే సక్సెస్గా ఉంటాము. ప్రతి ఫార్మర్ కూడా ఇన్స్టిట్యూషన్ నమ్మి ఇన్స్టిట్యూషన్ వెనకుంటే ఏదన్నా మనం సాధించవచ్చు. సో ఎన్ఈసిసి రేటు పెట్టినా ఆ రేటు మీద అమ్మగలిగితే రేటు 5 రూపాయలు కాదు 6 రూపాయలు, ఇప్పుడు ఇవాళ 6 రూపాయలు చేస్తామని మనంతా అనుకుంటున్నాం. ఎందుకని మనమంతా దాని మీద నమ్మకం ఉంది కాబట్టి. ఆ నమ్మకమే మీకు లీడర్షిప్ ఉంటే ఏ సంవత్సరంలో సరే మనకు ఖచ్చితంగా మంచిగా తీసుకోవడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హైదరాబాద్ ముద్దుబిడ్డ పద్మశ్రీ డాక్టర్ బివి రావు గారి జయంతి సందర్భంగా విచ్చేసిన రైతు సోదరులు, కంపెనీ ఫార్మాస్యూటికల్ వాళ్ళు, కంపెనీ అందరూ, నెక్స్ట్ పౌల్ట్రీ ఇండియా వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇండస్ట్రీలో మనం ఇంతకుముందు మన కోళ్ళ పెంపకం అందు ఇది. ఆ కోళ్ళ పెంపకమును ఇవాళ పౌల్ట్రీ ఇండస్ట్రీ చేసిన, పౌల్ట్రీని ఇండస్ట్రీగా పరిశ్రమగా చేసిన మహానుభావుడు మన బివి రావు గారు. తన ఒక 30-40 సంవత్సరాల ముందు విజన్తో ఏదైనా చేసే వ్యక్తి. మనకేంటంటే ఇప్పుడు వెనకట త్రేతాయుగంలో విశ్వామిత్రుడు సృష్టి సృష్టించినట్టు మనకు మన బివి రావు గారు, పద్మశ్రీ బివి రావు గారు ఇండస్ట్రీని ఒక సృష్టి అంటే ఇవాళ ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీ అన్నది ఒక సృష్టిగా చేసిండు. మొత్తం భారతదేశంలో చిత్రపటంలో మనకు నంబర్ 1 స్థానాన్ని కల్పించిన వ్యక్తియే మన బివి రావు గారు. వారు ఎక్కడున్నా ఎక్కడ మనకు తన లేరు, భౌతికంగా లేరు, కానీ వాళ్ళ ఆత్మ మాత్రం మొత్తం మన పౌల్ట్రీ ఇండస్ట్రీ పైననే తిరుగుతున్నది. తన లీడర్షిప్ వల్ల ఇప్పుడు మనం అన్నారు, తన లీడర్షిప్కి వాల్యూ ఇచ్చినామంటే లీడర్, పవర్ఫుల్ లీడర్ ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా పవర్ ఉంటారు. ఇప్పుడు తను పోపెట్టేటప్పుడు తన ముద్దుల కూతురు అనురాధ దేశాయ్ గారికి అప్పచెప్పిండ్రు. తను కూడా ఒకసారి వారి తండ్రి గారు ఎట్లా చేశారో ఆ లీడర్షిప్ను కొద్ది పవర్ఫుల్గా చేసేస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా మనకు కూడా అప్పుడిప్పుడు హైదరాబాద్కి వచ్చి మీటింగ్లో పెట్టి మేము వెనుక ఉన్నాము అన్న బలం మనకిస్తే మన ఫార్మర్లు కూడా ముందుకోవచ్చు. ఈ విషయాన్ని మన జేఎం ఆనంద్ గారు, ఇంటిగ్రేషన్ ఏం బాలు గారు అని కొద్దిగా పౌల్ట్రీకి మేడం గారికి సలహా ఇచ్చి మేము ఉన్నాము అన్నట్టుగా ఒకసారి చెప్తే మాకెంతో ఉంటుంది. ఈ ఇండస్ట్రీని ఇవాళ మనం బివి రావు గారిని ఇప్పటి జ్ఞాపకం చేస్తున్నాం. ఇవాళ అందరం ఈ పొజిషన్లో ఉన్నామంటే అది వారి చలువని. మనం ఎప్పుడు జీవితం మనం కానీ మన పిల్లలు కానీ ఎప్పుడు మర్చిపోలేము. ఇవాళ కొన్ని వేల మంది దీని మీద పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నాము, లక్షల మంది దీని జీవనాధారం చేస్తున్నారు. ఇందులో వెనుకటి రోజులలో పౌల్ట్రీ ఆ కోళ్ళ ఫామ అనగానే ఆ కోళ్ళ ఫాము చదువురాని వాళ్ళు చేస్తారు, ఆ గుడ్ల వ్యాపారం ఆ ముస్లిం చేస్తారు అన్న ఒకటి ఉండే. కానీ ఇవాళ దీనికి పౌల్ట్రీ అనగానే పెద్ద ఒక ఇండస్ట్రీ అయింది. మన దగ్గర కూడా ఎంతో గౌరవం, కొన్ని వేల లక్షల మందికి మనం ఉపాధి కల్పిస్తున్నాము. ఇది అంతా తన కృషే. మనం ఎప్పటికైనా బివి రావు గారి మాట నిలబెట్టి నా గుడ్డు నా ధర అన్న ఉద్దేశం వేసి మనందరం రైతు సోదరులు అందరం యూనిటీగా ఉండి మనం ఇంకా ఫ్యూచర్లో కూడా మనము మన భవిష్యత్తు మన పిల్లలకు కూడా అన్ని రకాలుగా మనం చేయొచ్చు. దయచేసి అసోసియేషన్ ఏం చేసింది మనకేం చేస్తుంది అనకుండా అసోసియేషన్కు మనం ఏం చేస్తున్నాం అదొక్కటి మన దృష్టిలో పెట్టుకొని అందరం అది చేయాలి. బివి రావు గారు కూడా ఏం చేశారు, 1976లో గవర్నమెంట్కు పౌల్ట్రీకి అనుసంధానంగా ఈ అసోసియేషన్ స్టార్టించిండ్రు, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ను. ఇప్పటి వరకు కూడా దాని ఉంది. ఆ ఫెడరేషను అటు బ్రాయిలర్ కానీ ఇటు లేయర్కి ఇవన్నిటికీ అనుసంధానంగా గవర్నమెంట్ చేస్తుంది. రేపు దేనికైనా అన్ని రకాలుగా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ మీకు సపోర్ట్గా సహాయంగా అన్నిటికీ నిలబడుతుందని మీ అందరికి కూడా సభాముఖంగా అందరికి ప్రామిస్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మనకు చేసింది అనకుండా మన అసోసియేషన్కి సాధారి ఉండి మన రేటు కానీ ఇప్పుడు నా గుడ్డు నాదన్న అన్నట్టు ఆ పాపకు వాళ్ళు చేసిండ్రు, ఆ రేటు ఈ రేటు చేయకుండా నెక్కు వరకు కూడా సపోర్ట్ చేసి మనం అందరం ముందుకు వెళ్దాం. లేకపోతే నష్టాలలో ఉంటాం. పూర్వకాలంలో మన స్టార్టింగ్ ఏంటంటే లాభాలు ఎక్కువ ఉండే, ఇంతవరకు నిలబడడం. మనం ఇవాళ హైదరాబాద్లో నిలబడడానికి కారణం కూడా ఏంటంటే పాత వాళ్ళందరూ ల్యాండ్ బ్యాంకింగ్ అంటే ధైర్యం ఏంటంటే దాంతోనే మనకు ఇవాళ ఇప్పుడు లాభాలు కూడా అంతంత మాత్రమే వస్తున్నది. పబ్లిక్ కొత్త వాళ్ళకు కూడా ఇప్పటికీ ₹2 గుడ్డు తయారైద్ది అనుకుంటారు, కనుక ఇవాళ ₹5 ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది. అది చాలామంది తెలియదు. ఫీడ్ కాస్ట్ కూడా పెరిగింది.
అందుకొరకు మన యూనిటీ అనేది దయచేసి అందరూ యూనిటీ ఉండి అందరు ఉంటే ఒక కట్టుబందుగా ఉంటే మనం ధైర్యంగా ముందుకోగలుగుతాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను. అందరు పెద్దోళ్ళకి నమస్కారం. బివిరావు గారు, I would like to share some నా experiences as I grew in poultry. అంటే పోల్ట్రీలోనే నేను మా ఫాదర్ తర్వాత వాళ్ళే నాకు పోల్ట్రీ వాళ్ళ లెగసీ నేను తీసుకుపోతున్నాను. సో బివిరావు గారు ఉన్న మన ఇండస్ట్రీకు అందరు పెద్దోళ్ళు ఇప్పుడే చెప్పినారు వాట్ హీ ఈజ్. అండ్ మనం చాలా I was very lucky to have met B.V. Rao sir in 1996. వాళ్ళు మా పోల్ట్రీ ఎగ్జిబిషన్ ఒక నిజాం కాలేజ్లో జరిగింది. ఆ దినం ఐ వాజ్ ఐ థింక్ 25 years or something like that. సో పర్టికులర్లీ వాళ్ళతోని వచ్చి మా ఫాదర్ పేరు విజయ్ సింగ్, వాళ్ళు వచ్చి మా ఫాదర్కి ఈ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు అంటే హీ వాజ్ సో మచ్ ఎంథూ ఆన్ పోల్ట్రీ ఫార్మింగ్. ఎక్విప్మెంట్ ఇట్లా క్వాలిటీలో ఉండాలా, ఇట్లా ఫార్మర్స్కి మీరు బెనిఫిట్ చేయడానికి క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచాలా ఇండియాలో. ఎందుకంటే ఆ టైంలో స్టాండర్డ్స్ కూడా ఏం లేదు మన దగ్గర. కేజెస్ సప్లై చేసిన కేజెస్ కూడా అంత డ్యూరబుల్ లేదు. సో క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచాలా, రైతులకి లాంగ్ టైం 10 to 15 years మెటీరియల్ పనికి రావాలా, అప్గ్రేడేషన్ చేయాలా టెక్నాలజీ. ఇదంతా ఒక్కొక్క మాన్యూట్ డీటెయిల్లో వాళ్ళు మా ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ ఇన్ టు బిజినెస్. అంటే అదొక్కొక్క వాళ్ళు చెప్పిన మాట ఇవాళ సత్యమైంది. అంత విజన్ ఉన్నది సార్ ఆ టైం సార్ దగ్గర. అంటే హీ వాజ్ సచ్ అ మ్యాగ్నిఫిసెంట్ థింకర్ యాక్చువల్లీ. సో ఆ టైమే వాళ్ళు చెప్పినారు వరల్డ్ పోల్ట్రీ సైన్స్ ఎగ్జిబిషన్ అవుతుంది 1996లో, మీరు దానికి పట్టి ప్రిపేర్ అవ్వాలా. మన ఇండియన్ పోల్ట్రీ వాళ్ళు అందరూ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు అందరూ తయారవ్వాలా. ఎందుకంటే ఇండియా విల్ బికమ్ అ బిగ్ ఫోర్స్ కమింగ్ టైం గుడ్డులో, చికెన్లో. సో ఆ పట్టి 1996లో వరల్డ్ పోల్ట్రీ సైన్స్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ అయింది. దానికి ప్రెసిడెంట్ బివి రావు గారు, యాక్చువల్గా అందరికీ తెలుసు, నాకు తెలియదు, బట్ సార్ వాజ్ ద ప్రెసిడెంట్. అండ్ వాళ్ళ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వాజ్ టు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలా ఇంటర్నేషనల్ లెవెల్లో, అందరు ఇండియన్ ఫార్మర్స్కి బెనిఫిట్ రావాలా. ఆ బట్టి వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళతోని దే హ్యావ్ మేడ్ దిస్ ఎగ్జిబిషన్ కమ్ ట్రూ. ఇన్స్పైర్డ్ ఆ టైంలో బివిరావు గారు లేరు మనతోని. ఆ టైంలో కూడా వాళ్ళు దట్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ మెమరీ ఆఫ్ బివిరావు సార్. అండ్ after that India has seen a very big boom in poultry ఆ తర్వాత టోటల్ ఇండస్ట్రీ షేపే మార్చిపోయింది. అండ్ టుడే యాజ్ వీ సే సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఎగ్ ప్రొడ్యూసర్స్, ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ చికెన్ ప్రొడ్యూసింగ్. సో ఐ మీన్ టు ఇంటరాక్ట్. మనం చెప్పింది అప్పుడే మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు, అసోసియేషన్స్ ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నది దాని మీద లేకుండా మనం ఒక్కటే అయి అందరూ ఒక విజన్తో పని చేస్తే మనం అక్కడ దాకా పోవచ్చు. సో టుడే ఐపెమా అదే ఫౌండేషన్కి అట్లనే ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది ఇన్ మెమరీ ఆల్సో ఆఫ్ బివి రావు సార్. వీ టేక్ దెమ్ యాజ్ ఆర్ డ్రీమ్ లీడర్. వాళ్ళు చెప్పిన ఒక్కొక్క మాట, ఐ హ్యావ్ సమ్ గ్లింప్సెస్ ఆఫ్ బివి రావు సార్ విత్ ఫోటోగ్రాఫ్స్. సో ఆ పట్టి టుడే వీ కెన్ ఇమాజిన్ దట్ వేర్ వీ ఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ బివి రావు సార్. And we are very proud. I travel the world. వేరే దేశాల్లో కూడా బివి రావు సార్ గురించి ఎంత, మీ ఇండియాలో ఒక ఎన్ఈసిసి అని ఉన్నది, మీ దగ్గర ఇంత ఫెడరేషన్స్ ఉన్నది, ఇంత పిఎఫ్ఐ అని ఉన్నది, మీ దగ్గర ఎంత అసోసియేషన్స్ ఉన్నారు, ఎట్లా పని చేస్తారు మీరు, అంత పెద్ద డెమోక్రసీలో ఎట్లా యువర్ పీపుల్ డూ ఇట్ అని చాలా ఫార్మర్స్ చెప్తారు, పెద్ద కంపెనీలు చెప్తారు. అంటే ఇట్ ఈస్ అ ల్యాండ్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మనమందరూ ఈ ఒక్కటే మాట మనం తీసుకొని ముందుగా తీసుకుపోతే మనం డెఫినెట్గా మన సక్సెస్ స్టోరీ విల్ బి దేర్. ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉంటుంది మనకి. దెర్ ఈజ్ నో బిజినెస్, దెర్ ఈజ్ నో అసోసియేషన్ వితౌట్ ప్రాబ్లమ్. సో లెట్ అస్ మూవ్ ఫార్వర్డ్.
వాళ్ళ మెమరీలో మనం ఒక we should take it as a every day as a good day challenge and move forward. So not taking much of time, మీరు అందరికీ ఈ అవకాశంతో కూడా బీవీ రావు సార్ బర్త్డే రోజు we all invite you to Poultry India, which is on 26, 27 and 28 of this November. I thank Telangana Poultry Federation for their extensive support to Poultry India, and we have taken this vision forward. ఆ విజన్ మళ్ళీ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్క్లూడ్, బట్ ఒక మాట గుర్తొచ్చింది, మళ్ళీ చెప్తాను. ఈ విజన్ ఇవాళ బయట దేశాల నుంచి కూడా మన ఇండియాకు చూసుకోనికి అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ యుగాండా, అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ నైజీరియా, మొరాకో, అట్లా పెద్ద పెద్ద కంట్రీస్ ఆఫ్రికా నుంచి వీళ్ళు ఇక్కడ వస్తున్నారంటే దానికి కారణం నేనంటే ఒక ప్రెసిడెంట్ లాగా చెప్తాను బీవీ రావు గారే. ఎందుకంటే వితౌట్ హిస్ విజన్ ఐ థింక్ some people who have understood the vision of B.V. Rao Garu, we have taken it further. And with that sentence I like to conclude. Thank you. Jai Hind sir.